ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనకి సీజన్లో ఉసిరికాయలు దొరుకుతూ ఉంటాయి. అసలు ఉసిరి చెట్టుని ఆది వృక్షం అంటారు. భూమి పుట్టినప్పుడు ఒకసారి భూమంతా నీళ్లతో మునిగిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ బాధతో తపస్సు చేసినప్పుడు ఆయన 2 కళ్ళ నుండి కారిన నీరు చుక్కలే ఉసిరి చెట్టు అంటారు. స్కంద పురాణంలో ఈ ఉసిరి చెట్టుని ఆది వృక్షంగా చెప్పడం జరిగింది. చదివిన వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎవరి ఇంటి పైన అయినా సరే ఉసిరిక పళ్ళని వేస్తే పైన ఇంటి పైన ఆ గృహంలోకి దుష్టశక్తులు రావు అని చెప్తారు. అలాగే ధనం బాగా వృద్ధి చేసుకోవాలనుకునేవారు ఉసిరికాయల్ని నీటిలో కలిపి స్నానం చేయాలి. ఇప్పుడు సీజన్ కదా, దొరుకుతూ ఉంటాయి కదా, చేయండి. ధన వృద్ధి కావాలనుకునేవారు. గోదానం కన్నా అత్యంత పుణ్యప్రదమైన దానం ఉంది అంటే ఉసిరిక దానం. మామూలుగా క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసిని ఉసిరి చెట్టుని కలిపి పూజ చేస్తే, అంటే సాయం సంధ్యలో దీపం వెలిగిస్తే ఎవరికైతే ధనం ఇచ్చి రావడం లేదో ఆ ధనం మీకు తిరిగి వస్తుంది. అలాగే తులసి, ఉసిరికాయల్ని కార్తీక మాసంలో పంచిపెట్టమని చెప్తూ ఉంటాం. అలా పంచిపెట్టిన స్త్రీలకి అఖండ సౌభాగ్య సిద్ధి లభిస్తుంది అని శాస్త్రం చెప్తుంది. అలాగే చాలామందికి ఏంటంటే అనుమానాలు ఉంటాయి. ఉసిరికాయ ఆరోగ్యానికి అద్భుతమైన శక్తి. చమనప్రాశ చేస్తారు కదా ఉసిరికాయతోనే. ఉసిరికాయని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని ఆహారంలో కూడా వాడతారు. ఉసిరిక పచ్చడి తినమని కూడా చెప్తారు. మరిన్ని విషయాలు మీకు ముందు వీడియోలో ఉసిరి గురించి చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి, వారు తెలుసుకుంటారు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.